హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మారిన వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో మొదలైనటువంటి వర్షాలు వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. దాదాపుగా జూన్ 9 తర్వాత భారీ వర్షపాతం నమోదవుతుంది. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదు కానున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం ఈ రోజు రాత్రికి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి, జయశంకర్, భూపాల్పల్లి, కామారెడ్డి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప్రస్తుతానికి నమోదవుతున్నాయి. ఈ రోజు రాత్రికి మరింతగా భారీ వర్షాలు కురుస్తాయి. యాదాద్రి, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర కోస్తా, మధ్య కోస్తా జిల్లాలో మాత్రం ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు మొదలు కానున్నాయి. దాదాపుగా జూన్ 7 నుంచి 15 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి నా వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.